మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును అని దైవజనులు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు తండ్రిగా దేవదాసాయి గారు మాట చెప్తా ఉన్నారు. ఉదాహరణగా ఏంటి ఆ మాట అని మనం చూస్తే, చింతపండును చూసినప్పుడు మనకు నోరు ఊరుతా ఉంది, అంటే నోట్లో నీరు ఊరుతా ఉంది. మన చింతపండు చూసినప్పుడు ఎవరికైనా నోట్లో నీరు ఊరుతా ఉంది. ఎందుకు ఊరుతుంది నీరు ఎందుకు ఊరుతుంది అని మనము గమనించినప్పుడు, దేని బిడ్డలారా, మరి చింతపండులో ఏమైనా పాపం ఉందా? దేని బిడ్డలారా, చింతపండు ఏమైనా పాపం చేసిందా? కాదు. కానీ దైవజనులు అంటూ ఉన్నారు, చింతపండు యొక్క నైజం ఏంటి అని చూస్తే దాని నైజం ఏంటి? పులుపు. దాని నైజం ఏంటండి? పులుపు కాబట్టి ఎవరికైనా నోరు ఊరవలసిందే అండి. ఎవరికైనా నోరు ఊరవలసిందే పులుపు కాబట్టి. అదే తీపి అయితే నోరు ఊరుతుందా? చేదైతే నోరు ఊరుతుందా? ఊరదు. ఎందుకంటే దేని బిడ్డలారా, పులుపు కాబట్టి పులుపు అయితేనే నోరు ఊరుతా ఉన్నది. ఇంకా ఏమైనా నోరు ఊరదు సాధారణంగా. అలాగే దేని బిడ్డలారా, దైవజనులు అంటూ ఉన్నారు ఏమని? దేని బిడ్డలారా, చెడుగును చూసినప్పుడు నీ నోరూరి దేని బిడ్డలారా నీవు చెడిపోతున్నావు అన్నారు దైవజనులు. ఏమన్నారండి? చెడుగును చూసినప్పుడు అట మన నోరూరి మనం ఏమవుతున్నాము? చెడిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? చెడుకు దూరంగా ఉండాలి. ఏం చేయాలండి? చెడుకు దూరంగా ఉండాలి. అందుకే దైవజనులు దేవదాసాయి గారు జ్ఞాతవ్యము అనే పుస్తకంలో దీని బిడ్డలారా పాప శోధనను జయించే సాధనని ఒక మెసేజ్లో చెప్తూ ఈ యొక్క ఉదాహరణ చెప్పారన్నమాట. కాబట్టి దీని బిడ్డలారా, చెడుగును చూసి నీ నోరు ఊరుతుంది కాబట్టి నువ్వేమవుతున్నావు? చెడిపోతున్నావు. కాబట్టి మనము చెడుకు ఏం చేయాలా? దూరంగా ఉండాలి. అప్పుడే దేని బిడ్డలారా దేవునిలో ఎదగగలము, దేవునిలో నివసించగలము, దేని బిడ్డలారా మనము ఆయన సువార్త ప్రకటించగలము, పరలోక రాజ్యానికి వెళ్ళగలము. అటు ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మరణాత.